మేడం భిక్షగాడు ఒకటి తీసుకోండి ఫస్ట్. రెడీ మేడం, రెడీ మేడం. భిక్షగాడు 2. చూస్తే రెడీ మేడం. చూస్తే మంచి ఇంటి ఆడపడుచులా ఉన్నావు, కొడుకులు వదిలేశారా ఏంటి? రెడీ మేడం. చూస్తే మంచింటి ఆడపడుచులా ఉన్నావు, కొడుకులు వదిలేశారా ఏంటి? రెడీ మేడం. రెడీ మేడం. చూస్తే మంచింటి ఆడపడుచులా ఉన్నావు, కొడుకులు వదిలేశారా ఏంటి? ఓకేనా? నెక్స్ట్ డైలాగు పూజారి. ఇదొకటే ఉంది, భిక్షగాడు 1 ఒకటి ఉంది, నేను 2 చెప్పాను మేడం. పూజారి. సీతమ్మ, ఓ సీతమ్మ. మేడం. మేడం రెడీ. సీతమ్మ, ఓ సీతమ్మ, నీ రక్తపు గ్రూపు ఓ నెగిటివ్ అని మొన్న గుడిలో శిబిరం జరిగినప్పుడు వైద్యులు చెప్పారు కదమ్మా. మేడం రెడీ. సీతమ్మ, ఓ సీతమ్మ, నీ రక్తపు గ్రూపు ఓ నెగిటివ్ అని మొన్న గుడిసెలు రెడీ మేడం, మళ్ళీపోయింది. సీతమ్మ, ఓ సీతమ్మ, నీ రక్తపు గ్రూపు ఓ నెగిటివ్ అని మొన్న గుడిలో శిబిరం జరిగినప్పుడు వైద్యులు చెప్పారు కదమ్మా. ఓకేనా మేడం? నెక్స్ట్. వైద్యశాలలో ఒక చిన్నారికి ప్రమాదం జరిగిందమ్మా. ఆ పాపకు రక్తం కావాలట. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత డబ్బైనా ఇస్తామన్నారు. నువ్వు రక్తం ఇస్తే ఆ పాప ప్రాణం దక్కుతుంది. నీకు కాస్త 4 డబ్బులు అందుతాయి, వస్తావా? రెడీ సార్. ఇది ఓకేనా మేడం? పూజారి 2 డైలాగులు అయిపోయా? 2. ఆ భిక్షగాడి 1 కూడా అయిపోయింది. ఇందులో ఇంతే మేడం. ఇది ఇంకో దాంట్లో వేరే ఉంది సార్. ముందేం వైద్యుడు 1 చెప్పండి. ఇప్పుడు ఏం అవును మేడం. ఇప్పుడు భిక్షగాడు 1 తీసుకుంటారా? ఒక్క నిమిషం మేడం. రెడీ మేడం. ఏమ్మా కొత్తగా ఉన్నావు? ఈ గుడి ముందు మాదే అడ్డ. నువ్వు ఆ శివరీల చెట్టు కింద కూసో. స్లోగా చెప్పమంటారా మేడం? ఇంకోసారి చేద్దాం మేడం? సరే మేడం.
చూస్తున్నా మేడం, ఒక్క నిమిషం. అయిపోయింది మేడం. మాధవి అయిపోయింది మేడం. అక్కడ ఎదురుగా రాశానుగా మేడం, కంప్లీట్ అని రాసేసాను. ఇప్పుడు వైద్యుడా మేడం? రఘు గారు. ఓకే మేడం. రఘు గారు, అలాగే మేడం. రఘు గారు, మీ పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది. పాపది ఓ నెగిటివ్ రక్తపు గ్రూప్. చాలా అరుదైనది, చాలా అరుదైనది, చాలా అరుదైనది మీది. మీది మీ భార్యది ఆ గ్రూప్ కాదు. పాపకు అత్యవసరంగా రక్తం ఎక్కించకపోతే బతికించడం కష్టం. మా రక్తనిధి కేంద్రంలో కూడా ఆ గ్రూపు లేదు. మీరే వెంటనే దాతను తీసుకురావాలి. అలాగే మేడం. రఘు గారు, మీ పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది. పాపది ఓ నెగిటివ్ రక్తపు గ్రూపు. చాలా అరుదైనది. మీది మీ భార్యది ఆ గ్రూపు కాదు. పాపకు అత్యవసరంగా రక్తం ఎక్కించకపోతే బతికించడం కష్టం. మా రక్తనిధి కేంద్రంలో కూడా ఆ గ్రూపు లేదు. మీరే వెంటనే దాతను తీసుకురావాలి. వేస్తున్నాను మేడం. రఘు గారు, మీ పాప పరిస్థితి చాలా విషమంగా ఉంది. పాపది ఓ నెగిటివ్ రక్తపు గ్రూపు. చాలా అరుదైనది. మీది మీ భార్యది ఆ గ్రూపు కాదు. పాపకు అత్యవసరంగా రక్తం ఎక్కించకపోతే బతికించడం కష్టం. మా రక్తనిధి కేంద్రంలో కూడా ఆ గ్రూపు లేదు. మీరే వెంటనే దాతను తీసుకురావాలి. ఒక్క నిమిషం మేడం. లాస్ట్లో ఉందా మేడం? అట్లే. కూర్చోండి రఘు గారు, అదే కదా మేడం,
కూర్చోండి రఘు గారు. ఏంటి రఘు గారు కూడా ఒకటి ఉంది. ఆస్తి కాదు రఘు గారు కావాల్సింది రక్తం. అరగంటలో రక్తం దొరకకపోతే నేను ఏమి చేయలేను. సార్ ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పారా? అవునవును, దాతను తీసుకురావాలని. అదే. కింద మాధవి డైలాగ్ ఉందా? ఆ, దాని కింద రఘు ఉంది, తర్వాత వైద్యుడు రామారావు ఉంది. చెప్పలేదా సార్? అది ఏంటి రఘు గారు ఒకటి ఉంది మేడం దానిపైన, అది కాదా? ఎక్కడుంది సార్? ఏంటి రాసుకోండి. ఇక్కడ ఆస్తి కాదు అది కదా మేడం. అది ఇక్కడ ఆస్తి కాదు రఘు గారు కావాల్సింది. అదిగా సార్ లోపల రెడీనా సార్? ఒక్క నిమిషం మేడం చూపిస్తాను. ఓకే మేడం. టేక్. ఇక్కడ ఆస్తి కాదు రఘు గారు, కావాల్సింది రక్తం. అరగంటలో రక్తం దొరక్కపోతే నేను ఏమీ చేయలేను. నెక్స్ట్ సార్ టేక్. ఒక్క నిమిషం మేడం. అన్ని కిందనే ఉన్నాయి సార్. ఏంటి రఘు గారు మేడం? ఏంటి రఘు గారు? కాదు సార్. శుభాకాంక్షలు రఘు గారు. పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రాణాపాయం నుంచి. ఇది ఏంటి రఘు గారు ఎక్కడుంది సార్? ఇంకా దాని కింద ఉంది మేడం. ఎక్కడుంది సార్? సార్ స్క్రిప్ట్ తీసుకోండి సార్. అలాగే మేడం. సార్ మీ దగ్గర ఉందా? కాదు సార్ ఇక్కడ మేము పేజ్ నెంబర్ చెప్తా. సెకండ్ పేజ్లో చూడండి సార్. థర్డ్ పేజ్ తీయండి. పూజారి సీతమ్మ, పూజారి సీతమ్మ, నరేషన్, వైద్యుడు రామారావు, శుభాకాంక్షలు రావు గారు. పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ దేవుడు లాంటి దాత సరైన సమయానికి రక్తం ఇవ్వడం వల్ల మీ పాప బతికింది. కనబడిందా సార్? ఏంటి రఘు గారు కదా మేడం, అదొకటి ఉంది. అదిగో లాస్ట్ ఉంది సార్. దానిపైన అదే పేజీ. అదే పేజ్ శుభాకాంక్షలు. ఓకే మేడం, కంటిన్యూగా ఉన్నాయి చూడండి. అలాగే. టేక్. శుభాకాంక్షలు రఘు గారు. రిపీట్. శుభాకాంక్షలు రఘు గారు. రిపీట్. శుభాకాంక్షలు రఘు గారు. పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆ దేవుడు లాంటి దాత సరైన సమయానికి రక్తం ఇవ్వడం వల్లే మీ పాప బతికింది. నెక్స్ట్ సార్. ఓకే. రండి. ఆ. ఓకే. రెడీ మేడం? టేక్ సార్. రండి, అత్యవసర చికిత్స విభాగంలో ఉన్నారు. రిపీట్. రండి, అత్యవసర చికిత్సా విభాగంలో ఉన్నారు. కానీ ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు.
ఏంటి రఘుగారు, ఈమె మీ అమ్మ, మీరేమో కోటీశ్వరులు, ఈమెను గుడి బయట అడుక్కునే బిచ్చగత్తె. గుడి పూజారి తీసుకువచ్చాడు ఈమెను. మీ కన్న తల్లి ఒక బిచ్చగత్తె ఏంటి? కూర్చోని రఘుగారు, మళ్ళీ సార్ కూర్చోని రఘుగారు. వయసులో పెద్దవారు. సార్ 1 minute. ఓకే. కూర్చోని రఘుగారు. వయసులో పెద్దవారు, పైగా సరైన తిండి లేక చాలా బలహీనంగా ఉన్నారు. రిపీట్. వయసులో పెద్దవారు, పైగా సరైన తిండి లేక చాలా బలహీనంగా ఉన్నారు. ఈ వయసులో రక్తం ఇవ్వడం ప్రాణాలకి ప్రమాదం అని నేను వారించిన ఒక పసికందు ప్రాణం పోతుంటే నేను బతికుండి ఏం లాభం? నా ప్రాణం పోయిన ఆ బిడ్డను బతికించండి అని బతిమలాడి మరీ రక్తం ఇచ్చింది ఆ తల్లి. మీ అహంకారం, డబ్బు ఆ పసిదాని ప్రాణాలు కాపాడలేకపోయాయి. మీరు ఇంట్లో నుంచి గెంటేసిన ఒక తల్లి రక్తమే ఆ బిడ్డను బతికించింది. అంతే మేడం. అయిపోయిందా? అదే మేడం, రఘు ఉంది. ఇంకేం లేదుగా మేడం లాస్ట్లో దాని కింద. లేదు సార్. రెడీనా సార్? రఘు మేడం. రెడీ అయితే టేక్ తీసుకుంటాం. ఓకే. అమ్మా, నీకు శుభవార్త. నాకు నెలకి ₹1,00,000 వేతనంతో ఉన్నత పదవి వచ్చింది. ఇంకా నువ్వు ఈ ఊరిలో ఇక నువ్వు ఈ ఊరిలో కష్టపడాల్సిన అవసరం లేదు. నాతో పాటు పట్నం వచ్చేయి. రెడీ సార్. టేక్. వాడికి విదేశాల్లో మంచి కొలువు వచ్చిందమ్మా. 2 ఏళ్ల పాటు అక్కడే ఉంటాడు. ఇదిగో అమ్మా, నా యజమాని కూతురు మాధవి అంటే ఇదిగో అమ్మా, నా యజమాని కూతురు మాధవికి నేనంటే ఇష్టం. తను కూడా నన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. నువ్వు ఒప్పుకుంటే. అమ్మా, మాధవి చెప్పింది విన్నావుగా. విందు అయ్యే వరకు నువ్వు బయటికి రాకు. సార్ సార్ కాదు. పైన ఇంకోటి ఉందా మేడం? ఓకే ఓకే మేడం. చెప్పండి సార్. సర్లే మాధవి. అదేగా మేడం? సర్లే 1 minute సార్. ఓకే. టేక్. సర్లే మాధవి, పల్లెటూరి మనిషి కదా, మెల్లగా అలవాటు పడుతుంది. నువ్వు కాస్త సర్దుకుపో. ఇది మళ్ళీ చెప్పమంటారా మేడం? చెప్పండి సార్. టేక్. అమ్మా, మాధవి చెప్పింది విన్నావుగా. ఏది సార్? అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను. లేదు సార్. వద్దా? సరే మేడం. అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాదు సార్, ఇది ఎక్కడిది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ పేజీలో అమ్మ నీకు శుభవార్త. అవును మేడం. రఘు వాడికి విదేశాల్లో మంచి కొలువు వచ్చిందమ్మా. అవును. అదొకటి. ఆ, మళ్ళీ సెకండ్ పేజ్ లో స్టార్టింగ్ లో సర్లే అమ్మ పల్లెటూరు మంచి కదా, అవును. మెల్లగా అలవాటు పడుతుంది, నువ్వు కాస్త సర్దుకుపో. అవును. మాధవి కింద ఉంది మేడం ఒకటి. అమ్మా, మాధవి చెప్పింది విన్నావుగా. ఫస్ట్ పేజ్ లోనేనా? 2వ పేజీ మేడం.
సెకండ్ పేజీలో ఇంకా ఉంది సార్, పైన ఉంది సర్లే మాధవి. అది ఉంది మేడం. సర్లే మాధవి పల్లెటూరు మనిషి కదా చెప్పాను. చెప్పారా? మెల్లగా అది మీరు ఈ కింద డైలాగ్ చెప్పాను, తర్వాత పైది చెప్పాను. ఓకే డన్. అది మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ చెప్పండి చెప్తా. చెప్పండి. రెండోది కింద చెప్పమంటారా? ఆ, అలాగే రఘు అమ్మ మాధవి చెప్పింది. అదే అదే. ఓకే. అమ్మ మాధవ్ చెప్పింది విన్నావుగా, విందు అయ్యే వరకు నువ్వు బయటకు రాకు. నెక్స్ట్. సార్ మాధవి స్నేహితురాలు ఉంది, మాధవి ఉంది దాంట్లో. అవును మేడం, మాధవి ఉంది, ఇతని రఘు భార్య. మాధవి స్నేహితురాలు కూడా ఒకే డైలాగ్ మేడం. నేను మాధవి చెప్పాలా? అవును మేడం, మాధవి స్నేహితురాలు ఒక డైలాగే మేడం చేత చెప్పించాం అట్లా. ఓకే ఓకే సార్. సరే మేడం. నెక్స్ట్ సార్. అమ్మ దయచేసి లోపలికి వెళ్ళు, ఇప్పుడు రచ్చ చేయకు. నా వ్యాపారం అంతా మాధవి వాళ్ళ నాన్న చేతిలోనే ఉంది. ఏం మాట్లాడారని ఇంకెక్కడ పెట్టారని? అమ్మ దయచేసి లోపలికి వెళ్ళు, ఇప్పుడు రచ్చ చేయకు. నా వ్యాపారం అంతా మాధవి వాళ్ళ నాన్న చేతిలోనే ఉంది.
ఫోన్ పెట్టండి అని అంట. ఏమైంది మేడం? వెళ్ళింది. వాళ్ళకి హీట్ వస్తుందంట సార్. అయ్యో రామ. యాక్చువల్గా ఆ మధ్యలో ఉండేది ఎందుకు, ఏసీలు పెట్టుకోవడానికి వీటికే పెట్టించుకుంటారు. అవును. అటు ఎవరు పెట్టించుకోరు. అవును. ఇప్పుడు ఏసీ పాయింట్కి ఇక్కడ పెట్టడానికి మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. అన్నీ చూసిండు వినోద్. ఇప్పుడు వాళ్ళు అటు సైడ్ పెట్టుకోండి అని అంటున్నారు. కావాలంటే వైరింగ్ అటు సైడ్ మొత్తానికి వైరింగ్ చాలా అవుతుంది. తెలీదు. కదిలిస్తే వేలే. అవుతుంది మాకు కంపల్సరీ. ఇన్స్టిట్యూట్ అదేగా మేడం. 4,000 తీసుకున్నారు మాకు సార్. ఇన్స్టిట్యూట్లో 8 ఏసీలు ఉన్నాయి మేడం. ఇదే గోల. దానిప్పుడు మీరు కానీ వాళ్ళకేం అవసరం బాబా డబ్బుల గురించి. రెడీనా? రెడీ మేడం. అమ్మా, నన్ను నువ్వు మానసికంగా హింసించకు. రిపీట్. అమ్మా, నన్ను మానసికంగా హింసించకు. మాధవి చెప్పిందే విను. నేను నీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తాను. రిపీట్. సార్ 1 మినిట్. నాకు రాద్దారా ఏం చెప్పారు? ఉన్నప్పుడు దీన్ని ఇలా తీసుకోవాలి పై డైలాగ్ మేడం. దాని కంటిన్యూషన్ మేడం ఇది. ఫస్ట్ నుండి. టేక్ సార్. అమ్మా, నన్ను మానసికంగా హింసించకు. మాధవి చెప్పిందే విను. నేను నీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తాను. నువ్వు కావాలంటే ఊరికే వెళ్ళిపో. ఇక్కడ ఉంటే రోజూ గొడవలే. దయచేసి వెళ్ళిపో అమ్మా. రెడీనా సార్? రెడీ మేడం. అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిందిరా కిరణ్. రిపీట్. అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిందిరా కిరణ్. కాశీ, రామేశ్వరం అన్నీ తిరిగి రావడానికి 6 నెలలు పడుతుంది. నేను ఎంత చెప్పినా వినకుండా తన స్నేహితులతో కలిసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సార్ టేక్. నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. దయచేసి ఎవరినైనా ఏర్పాటు చేయండి. నా కూతుర్ని కాపాడండి. టేక్ సార్. అవును, నా కూతురి ప్రాణం. రిపీట్. నా కూతురి ప్రాణం పోసిన వాళ్లకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్ళను ఒకసారి చూపించండి. నెక్స్ట్ సార్ టేక్. ఏమైంది నా తల్లికి? స్పృహ ఎందుకు రావడం లేదు? సార్ సార్. అదేగా మేడం. మనకు ఆ పై మాట. ఓకే ఓకే. టేక్. ఆ, ఆ, అమ్మా, టేక్ సార్. ఏమైంది నా తల్లికి? స్పృహ ఎందుకు రావడం లేదు? నా అమ్మా, కళ్ళు తెరవవే. నన్ను చంపేయిరా కిరణ్. మళ్ళీ ఒకసారి. నన్ను చంపేయిరా కిరణ్. డబ్బు మత్తులో భార్య మాటలు విని కన్నతల్లిని దూరం చేసుకున్నాను. అమ్మ ప్రేమ ముందు నా ఆస్తి ఒక గడ్డిపోచతో సమానమని దేవుడు నాకు కనివిప్పు కలిగించాడురా. నన్ను క్షమించు. సౌండ్ వచ్చింది. లాస్ట్లో చేయదగిలింది మేడం. రిపీట్ చేయమంటారా? అవసరం లేదు.
సార్ టేక్. అమ్మా నన్ను క్షమించవే. రిపీట్. అమ్మా నన్ను క్షమించవే అమ్మా. నేను కొడుకును కాదు, రాక్షసుడిని. నీ విలువ తెలియక నిన్ను రోడ్డు పాలు చేశాను. నేను సంపాదించిన డబ్బు కంటే నువ్వు పెట్టిన భిక్ష వల్లే నా కూతురు బతికిందమ్మా. నన్ను కొట్టు, తిట్టు, కానీ నన్ను వదిలేయకమ్మా. నేను నీ రుణం తీర్చుకోలేను. అమ్మా గుడి బయట అడుక్కుంటున్నా నన్ను ఎందుకు కలవలేదమ్మా? అమ్మా గుడి బయట అడుక్కుంటున్నా నన్ను ఎందుకు కలవలేదమ్మా? సౌండ్స్ వస్తుంది సార్. ఓకే మేడం. టేక్. అమ్మా గుడి బయట అడుక్కుంటున్నా నన్ను ఎందుకు కలవలేదమ్మా? నెక్స్ట్. అమ్మా మమ్మల్ని క్షమించి మాతో ఇంటికి వచ్చేయమ్మా. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టానికి ఇక నేను సేవ చేస్తాను. అయిపోయిందా సార్? అంతే మేడం. దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. రఘు కదా సార్ చెప్పింది మీరు? ఇప్పుడు రామయ్య, మాధవి అండ్ కిరణ్. పూజారి కూడా అయిపోయింది మేడం. కిరణ్, మాధవి, రామయ్య. ఒకటి అయిపోయింది. ఇంకోటి సార్ బంధం. నాకు ఇలా తీసుకోవడం ఇష్టం. అలాగే. ఇవన్నీ కట్ చేయాలి సార్. అవును. ఎంత కటింగ్ ఉంటుందో. నెక్స్ట్ చిన్నది ఏది సార్? బంధం వెలకట్టలేని. దీంట్లో ఏముంది? మీద రాజు. రాజు ఒకటే. బంధం వెలకట్టాలి. అవును మేడం. రాజు కదా సార్? అవును మేడం. ఈసారి ఏముంది? ఏం లేదా? ఈసారికి ఏం లేదు మేడం. క్యారెక్టర్లు తక్కువ ఉన్నాయి అందులో. అన్నీ ఫిల్ అయినాయిగా మేడం? సార్ అన్నీ ఫిల్ అయినాయిగా అందులో? అంతే. ఓకే. రెడీనా సార్? రెడీ మేడం. నాకు ఈ స్క్రిప్ట్ మేడం సార్. మీకు ఇస్తా. బంధం వెలకట్టలేదు. మేడం మొత్తం ఒకసారి పంపిస్తారు, జాగ్రత్త అండి. మొత్తం ఒకేసారి పంపిస్తున్నారు, జాగ్రత్త అండి. రెడీ మేడం. నాన్న, నువ్వు మమ్మల్ని చదివించడానికి ఎండనక వాననక కష్టపడ్డావు. నువ్వు చిందించిన ప్రతి చెమట చుక్కకు ఈ ఉద్యోగాలు ఒక చిన్న కానుక మాత్రమే. మంచిదండి. మా నాన్నగారు కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీకు చదువుతో పాటు ఉద్యోగం కూడా ఉండటం సంతోషం.
అంటే పెళ్ళయ్యాక మనం అందరితో కలిసి ఉండాలి కదండి. ముఖ్యంగా మా నాన్నగారు, తమ్ముడు, మాకు కుటుంబమే ముఖ్యం. రిపీట్. మాకు కుటుంబమే ముఖ్యం. టేక్ సార్. అర్థమవుతోందండి. నాకు చాలా బాగా అర్థమైంది. మీరు చదువుకుని ఉద్యోగం సంపాదించారు కానీ, మనుషుల్ని ఎలా గౌరవించాలో మాత్రం మర్చిపోయారు. మనిషికి హోదా కంటే గుణం ముఖ్యమని నేను నమ్ముతాను. టేక్ సార్. విమర్శ కాదు సుజాత గారు. రిపీట్. విమర్శ కాదు సుజాత గారు. ఒక చిన్న సలహా. అలంకరణ ముఖానికి అందాన్నిస్తుంది. కానీ అహంకారం జీవితాన్ని పాడు చేస్తుంది. మీరు ఆశించే జీవితానికి నా దగ్గర మీకు దొరకదు. రిపీట్. మీరు ఆశించే జీవితానికి నా దగ్గర మీకు దొరకదు. టేక్ సార్. కుమార్, ఆలోచించుకో. పెళ్లి అనేది 2 మనసుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాల గౌరవం. సుజాత ఆలోచనలు మన కుటుంబానికి సరిపోవని నేను ముందే చెప్పాను కదా. టేక్ సార్. రేంజ్ మారడం అంటే డబ్బు పెరగడం కాదు కుమార్, మనుషుల మధ్య అనుబంధం పెరగడం. సుజాత అహంకారం రేపు మన అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలు కడుతుంది. జాగ్రత్త. టేక్ సార్. ఒక్క నిమిషం మేడం. ఓకే. రేయ్ కుమార్, తను లక్ష్మిని కాదు, ఈ ఇంటి విలువల్ని అవమానిస్తోందిరా. కనీసం ఇప్పుడైనా ఆమెను అరవవా? రిపీట్. కనీసం ఇప్పుడైనా ఆమెను ఆపవా? టేక్ సార్. రేయ్ కుమార్, ఒకే గర్భాన పుట్టి ఒకే మంచం మీద నిద్రపోయిన అన్నదమ్ములంరా మనం. నీ ఆస్తి కోట్లలో ఉన్నా, నువ్వు రోడ్డు మీద ఉన్నా నా తమ్ముడివేరా. బంధాలు అనేవి బ్యాంకు బ్యాలెన్సులు చూసే రావురా. కష్టంలో తోడుండటం. రిపీట్. కష్టంలో తోడుండటమే నిజమైన రక్త సంబంధం. టేక్ సార్. గడచిన కాలం పాఠం నేర్పితే రాబోయే కాలం మనల్ని మారుస్తుంది. పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. అంతే మేడం. కరెక్ట్గా వచ్చింది అని చూడండి మేడం. ఇది ఇవ్వకముందే ఇస్తే ఎట్లా తినో? ఏం చేయాలో అర్థం కాదు కదా. అసలు రెండు నెత్తర పెట్టుకున్నట్టే ఉంది. తాగుతూ చాలు. ఏంద్రా తెచ్చుకోపోరా అని మర్చిపోయి వచ్చినా ఆలోచించి నేను ఆ వైన్ గురించి ఆలోచించి మర్చిపోయాను. కిందికి అంకుల్ కావాలని అడిగి తెచ్చుకోపో. సార్ అయిపోయింది కదా. ఓకే మేడం. One, two. మహారాజ్ ఒకటి ఉంది మేడం. ఇంట్లో ఏం లేవు సార్. రాజు అయిపోయింది. రామయ్య కుమార్ లక్ష్మి. లక్ష్మి నాకు తెలిసి ఎన్నో అయింది. నేను కూడా చెప్పేస్తే అయిపోతుంది కదా సార్. ఎందుకు ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉందా మేడం? వెంకట గారు అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, ఇదే ఇప్పుడు. అసలు లక్ష్మి ఏడుంది సార్.
కోటేరు ఈ స్క్రిప్ట్ వేరే. సుజాత గారు ఇంకో క్యారెక్టర్ ఉంది మేడం. లాస్ట్లో ఉంటుంది. కుమార్కి భార్య గారు. చిరునవ్వులు ఇది చిరునవ్వులు లేదు అక్కయ్య అదొకటే సార్. అదొకటే సార్ నేను తీసేసుకుంటాను బాగా ఇది అయిపోతుంది రికార్డ్ చేసేస్తాను. ఓకే. నేను దాన్ని చేయాలా? రెడీ. లేదక్కయ్య, ఇది నాకు చాలా ఇష్టమైన చీర. నగలు బట్టలు ఉంటేనే గౌరవం వస్తుందని నేను అనుకోను. రిపీట్. నగలు బట్టలు ఉంటేనే గౌరవం వస్తుందని నేను అనుకోను. లేదక్కయ్య, ఇది నాకు చాలా ఇష్టమైన చీర. నగలు బట్టలు ఉంటేనే గౌరవం వస్తుందని నేను అనుకోను. రిపీట్. నగలు బట్టలు ఉంటేనే గౌరవం వస్తుందని నేను అనుకోను. రిపీట్. నగలు అయిపోయింది ఇది కూడా. ఈ రెండు పెట్టాను. సార్ ఇప్పుడు మళ్ళీ సార్ ఇప్పుడు అను రేపు సార్ ఇప్పుడు ఏజీ ఏమన్నా అది తీసేసి ఇక్కడ నుంచి బయట తీసుకొని ఇక్కడ హోల్ కొట్టి మళ్ళీ అక్క చెల్లి కేబుల్ చాలా అవసరం సార్. పైప్ కాపర్ పైప్ కూడా తేవాలి. ఏం చేస్తాం సార్? అవును సార్. మరి ఇప్పుడు వేసి అక్కడే పెట్టారు కాబట్టి అది పట్టుకుంటుంది. అక్కడ పెట్టినా ఎక్కడ పెడతారు? చాంబర్ ఎక్కడ? బయట పెట్టుకోవాల్సిందే. ఏ బయట? ఆ కిటికీ నుంచి తీసి పెట్టాలి వాళ్ళు. ఈ శర్మ మొత్తం సౌండ్ ప్రూఫ్ తీసేసి అందుకే మరి గట్టి కొడితే 4 అడుగులు వస్తాయి. వచ్చినప్పుడు మరి ఇటు నుంచి ఇప్పుడు ఈ వైరు ఇక్కడి వరకు వస్తుంది. అక్కడి నుంచి కొద్ది కావాలి ఒక 3 మీటర్స్ 5 మీటర్స్ పడుతుంది. ఒక 4000 అవుతుంది. ఈ 2 రోజులు లాగి చేద్దాము. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఏముంది చెప్పండి సార్. సార్ మీరు అయిందా? కోటేరు ఏం తీసుకోవాలి సార్? అక్క చెల్లెలు ఏమో ఉంది. అక్క చెల్లెలు ఏమని పెట్టారు సార్ వాళ్ళు? పేరు తెలివైన డాక్టర్ సువర్ణ దేశం అంటే ఇది రామాపురం అనే గ్రామంలో అయిపోయింది. తెలివైన డాక్టర్ అది అక్క చెల్లెలు. అను ఒక ప్రాజెక్ట్ అయిపోయింది ఏదైనా ఉంటే నేను ఇంటికాడ ఒక 2 ఎపిసోడ్లు ఎడిటింగ్ చేస్తాను. క్యారెక్టర్ చెప్తే అయిపోతుంది. దీప్తి ఏంటి సార్ దీంట్లో? దీప్తి అర్జున్ అంటే ఇప్పుడు దీప్తి ఎవరు చెప్పాలి? అర్జున్ దీప్తి
చిన్నగా ఉంది ఇది తొందరగా అయింది. సారీ సుజాత, అంటే దీప్తి, క్షమించు. ఏదో పాత ఆలోచనలో ఉండిపోయి నీ మాటలు వినలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు దీప్తి. నా జ్ఞాపకాలన్నీ తనతోనే ముడిపడి ఉన్నాయి. నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నా మాటల్లో మాత్రం తెలియకుండానే తన పేరు వస్తోంది. సారీ సుజాత, అంటే దీప్తి, క్షమించు. ఏదో పాత ఆలోచనలో ఉండిపోయి నీ మాటలు వినవలేదు. అది అంటే దీప్తి. సారీ సుజాత, అంటే దీప్తి, క్షమించు. అంటే అది దీప్తి. పెద్ద క్యారెక్టర్ కదా మేడం, దీప్తి పెద్ద క్యారెక్టర్. అవును మేడం. రెడీ సార్. ఓకే మేడం. సారీ సుజాత, అంటే అది దీప్తి, క్షమించు. ఏదో పాత ఆలోచనలో ఉండిపోయి నీ మాటలు వినలేదు. ఇదేనా సార్ మేడం? ఇంకోటి ఉంది మేడం కింద. అంటే అర్జున్ క్యారెక్టర్ తక్కువ ఉంది. రెండే డైలాగులు. అక్క చెల్లెలదే. అవును. రెడీ మేడం. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు దీప్తి. నా జ్ఞాపకాలన్నీ తనతోనే ముడిపడి ఉన్నాయి. నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. రిపీట్. నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ నా మాటల్లో మాత్రం తెలియకుండానే తన పేరే వస్తోంది. సార్ మేడం సువర్ణ దేశమా? ఇది మీరు మీరు తీసుకుంది ఏంటి? ఇది విలేజ్ అని ఉంది, హోమ్ విలేజ్ అని ఉంది. వెంకట సార్ చెప్పాల్సింది. సార్ ఏమన్నారు సార్? మీ ఎన్ని ఉన్నాయి సార్ ఇంకా? రెండు ఉన్నాయి. కేర్ ఆఫ్ వెంకట్ అని రాశారు. ఇదేనా సార్ పేరు? వెంకట్ అంటే పంపించారు కదా మేడం, మీరు అన్నారు. ఆయన పేరు రాశారు. అలా మీరు గుర్తొస్తుంది టైటిల్ లేదు. ఈ టైటిల్ హోమ్ టైటిల్ లేదు. వెంకట్ అనే పెట్టారు దానికి కూడా. ఈ టైటిల్ ఫస్ట్ పెట్టేస్తుంది. ఇగో వెంకట్ అనే పెట్టారు. పెద్దవాళ్ళకి వేసవి, అది మేడం స్టార్టింగ్ అవునా? అయితే మ్యారేషన్ కదా. పెద్దవాళ్ళకి దాంట్లో మీది ఒకటి ఉంది. సార్, రెండు సినిమా ఉన్నాయి సార్. సార్. వంశీ వెంకట్ గారు మీరు ఏం చెప్పాలి సార్? కోటై డైలాగ్ ఒకటే ఉంది సార్. దాంట్లో ఇంకా ఏమి కోటయ్య మీరు చెప్పండి సార్ వెళ్ళి. ఏంటి సార్ మీరు అన్నారని? పెద్దవాళ్ళకి వేసవి అంటే టైటిల్ పెట్టండి మేడం. పెద్దవాళ్ళకి వేసవి అని పెట్టండి. తర్వాత రిలీజ్. మన టైటిల్ పెట్టి పంపించండి. 3 దానికి రాలేదు. దాంట్లో కోటయ్యనా సార్? అవును మేడం, కోటయ్య. టైము అవి తీసుకోవాలి.
చెప్పాలి, డబ్బులు వస్తున్నాయి అంటే. అవును, మరి వాళ్ళు ఎగరగొట్టలేదా రోజు వాళ్ళకి మనకేం సంబంధం ఉంది? అందుకే మరి 1:30 కల్లా క్లోజ్ చేసేసి ఇమీడియట్లీ. అది క్లాస్ అయిపోయినామంటే సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్స్ అక్కడ తీసుకెళ్తారు, ఇప్పుడు ఇంట్లో చేసుకుంటారు, నేను ఇక్కడ కొడతా ఉంటాను, దానికి అక్కడ అక్కడ చేసి ఇక్కడ పని ఏమన్నా మా వీడియో రెడీనా సార్? రెడీ మేడం. ఫోటోయేనా? కోటయ్య. రెడీ సార్. రెడీ మేడం. టేక్. రంగారావు గారు సమయానికి వచ్చారు. మీరు ఊరు జనానికి చెప్పండి, ఫ్యాక్టరీ మన ఊరికి వస్తే మనకు ఉద్యోగాలు, రోడ్లు, వీధి దీపాలు, ఇలా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పించుకునే పనులన్నీ ఒకేసారి జరుగుతాయి. నెక్స్ట్ సార్. టేక్. రెడీ మేడం. పెద్దవాళ్ళ మాటల మధ్యలో రావద్దు రాదమ్మా. టేక్ సార్. రెడీ మేడం. రెడీ మేడం. టేక్ సార్. మళ్ళీ ఈ మధ్యలో ఈ కుర్రాడు ఎవరు? ఏంటి రంగారావు, మాట్లాడడానికి కూడా అద్దెకు తీసుకొచ్చావా ఏమిటి మనుషులను? టేక్ సార్. నెక్స్ట్ డైలాగ్ మేడం. టేక్ టేక్. నువ్వు సరిపోవు అని నీ మనవడిని కూడా తీసుకొచ్చావా ఈసారి? ఏదో రోజు నాకు అవకాశం వస్తుంది, అప్పుడే చెప్తా. ఓకేనా మేడం? సార్. ఇంకేమున్నాయా? ఇంతే మేడం, లేవిగా. చాలా చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు రాసుకోవాలి. రాసుకుంటున్నారు. రండి సార్. రెండో రాజు హలో. అమ్మా సార్. వస్తాను మేడం. వ్యాపారి మహారాజు వ్యాపారి ఇంకేమున్నాయి? సార్ అదేదో సార్ అనుకుంటే. వ్యాపార సుబ్బయ్యకి నేను చెప్తాను. రావట్లేదు. మహారాజు మహారాజు మీరు రాసుకోండి. మహారాజు మీరు దాని దీపిక వాళ్ళు దీపిక మేడం వాళ్ళు పిలిపించు. ఎందుకే ఓయ్, నువ్వు ఆమె ఎవరు? ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్ అంతే, ఎక్కువ పెట్టకు. నువ్వు ఆ మళ్ళీ ధనలక్ష్మి దానిలక్ష్మి మీరు షిఫ్ట్ చేయండి. మధ్యలో ఉన్న లక్ష్మికి అనురాధం పెట్టేసి. అక్క చెల్లె నేను చెప్పేసుకోనా, ఒకటి ఎపిసోడ్ అయిపోతుంది. ఏం చెప్పాలంటే దీంట్లో నువ్వేం లేవు.
పళ్ళు మిక్స్డ్ పల్లెటూరు చేపల సొంతం. అమ్మగారు ఇప్పుడే ఈ విషయానికి ఒక అరగంట కింద మనం అనుకున్నాం. ఏపీ బయట పెట్టారు. గోడకు బొక్కలు పెట్టేస్తున్నావు ఏమన్నా రావద్దు. ఎందుకన్నారు ఏమంటారు పెట్టారా ఉపయోగించాలి. ఫోన్ పెట్టేయండి హా, టేక్. సరే అక్క, జాగ్రత్త. బోర్ కొట్టాయా? నీకు బోర్ కొట్టినవన్నీ టేక్. బోర్ కొట్టాయా? నీకు బోర్ కొట్టినవన్నీ నాకు కొత్తవేనా అక్క? బుక్స్ నుండి బట్టల వరకు అసలు నా లైఫ్లో నాకంటూ ఈ కొత్తవి ఉండవా? రిపీట్. అసలు నా లైఫ్లో నాకంటూ కొత్తవి ఉండవా? రిపీట్. బోర్ కొట్టాయా? నీకు బోర్ కొట్టినవన్నీ నాకు కొత్తవేనా అక్క? బుక్స్ నుండి బట్టల వరకు అసలు నా లైఫ్లోనే నాకంటూ కొత్తవి ఉండవా? అర్జున్ పేరు ఎంతో బాగుంది. అక్క అతనితో మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా ఉందో కదా. ఆమె ముఖంలో ఆ వెలుగు బహుశా అతను చెప్పే జోక్స్ వల్ల కాబోలు. అతని నవ్వు మాటలు ఎప్పుడు చీకటిగా ఉండే నా ఒంటింటి కిటికీ రిపీట్. ఎప్పుడు చీకటిగా ఉండే నా వంటింటి కిటికీ ప్రపంచంలోకి ఒక కొత్త వెలుగులా అనిపిస్తున్నాయి. రిపీట్. ఎప్పుడు చీకటిగా ఉండే నా ఒంటింటి రిపీట్. ఎప్పుడు చీకటిగా ఉండే నా ఒంటింటి కిటికీ ప్రపంచంలోకి ఒక కొత్త వెలుగులా అనిపిస్తుంది. రిపీట్. ఎప్పుడు చీకటిగా ఉండే నా ఒంటింటి కిటికీ ప్రపంచం రిపీట్. ఎప్పుడు చీకటిగా ఉండే నా ఒంటింటి కిటికీ ప్రపంచంలోకి రిపీట్. ఎప్పుడు చీకటిగా ఉండే నా ఒంటింటి రిపీట్. ఎప్పుడు చీకటిగా ఉండే నా ఒంటింటి కిటికీ ప్రపంచంలోకి ఒక కొత్త వెలుగులా అనిపిస్తున్నాయి. నాకు ఇలాంటి ఒక తోడు ఉంటే, నా మౌనాన్ని అర్థం చేసుకునే మనసు ఉంటే ఎంతో బాగుంటుంది. ఏమైందక్క? ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు? అర్జున్ కాల్ చేస్తున్నాడా? బోర్ కొట్టడం ఏంటక్క? అతను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా. అక్క, మనుషుల్ని కూడా ఇలా వస్తువులా గిఫ్టుల్లాగా ఇస్తారా? అక్క, మనుషుల్ని కూడా ఇలా వస్తువుల్లా గిఫ్ట్లాగా ఇస్తారా? మనుషుల్ని కూడా ఇలా వస్తువుల్లా గిఫ్ట్గా ఇస్తారా? వస్తువుల్లా గిఫ్ట్గా ఇస్తారా? అక్క, మనుషుల్ని కూడా ఇలా వస్తువుల్లా గిఫ్ట్గా ఇస్తారా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? రిపీట్. అక్క, మనుషుల్ని కూడా ఇలా వస్తువుల్లా గిఫ్ట్గా ఇస్తారా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అక్క, ఒక మనిషిని ఇలా కానుకోగా రిపీట్. అక్క, ఒక మనిషిని ఇలా కానుకగా ఇవ్వడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. రిపీట్. నాకేమీ అర్థం కావడం లేదు. ఇది నిజంగా నా మీద ప్రేమతోనే చేస్తున్నావా? స్వార్థమా? నీ చెల్లెలికి నీకు ఇష్టమైన వ్యక్తిని ఇచ్చేయడంలో రిపీట్. నీ చెల్లెలికి నీకు ఇష్టమైన వ్యక్తిని ఇచ్చేయడంలో నీకే స్వార్థం ఉంటుందక్క.
నీ చెల్లెళ్ళకి స్వార్థమా? నీ చెల్లెళ్ళకి నీకు ఇష్టమైన వ్యక్తిని ఇచ్చేయడంలో నీకేం స్వార్థం ఉంటుందక్క? రిపీట్. స్వార్థమా? నీ చెల్లెలికి నీకు ఇష్టమైన వ్యక్తిని ఇచ్చేయడంలో నీకేం స్వార్థం ఉంటుందక్క? ఏంటి అర్జున్ అలా పరధ్యానంగా చూస్తున్నారు? నేను అప్పటి నుండో ఏదో అడుగుతుంటే మీకు రిపీట్. ఏంటి అర్జున్ అలా పరధ్యానంగా చూస్తున్నారు? నేను అప్పటి నుండి ఏదో అడుగుతుంటే మీకు వినపట్లేదా? రిపీట్. మీకు వినబడలేదా? మళ్ళీ అదే పేరు. పెళ్ళై ఇన్నాళ్ళైనా మీ కళ్ళకు రిపీట్. పెళ్ళై ఇన్నాళ్ళైనా మీ కళ్ళకు ఇంకా నేను కనిపించడం లేదా? లేక నాలో ఇంకా మీ పాత ప్రేయసిని వెతుక్కుంటున్నారా? అక్క వాడేసిన బట్టలు వేసుకుంటే అందం వస్తుందేమో కానీ రిపీట్. అక్క వాడేసిన బట్టలు వేసుకుంటే అందం వస్తుందేమో కానీ అక్క వాడేసిన ప్రేమని తీసుకుంటే మాత్రం జీవితం రాదని ఇప్పుడు అర్థమైంది. నా జీవితంలో నేను ఎప్పుడైనా ఎవరికైనా మొదటి చాయిస్గా ఉంటానా? రిపీట్. నా జీవితంలో నేను ఎప్పుడైనా ఎవరికైనా మొదటి చాయిస్ ఉంటానా? లేక ఎప్పుడు ఇలా ఎవరో వాడేసిన వస్తువులకి బంధాలకి రెండో స్థానమేనా? రిపీట్. లేక ఎప్పుడు ఇలా ఎవరో వాడేసిన వస్తువులకి బంధాలకి రెండో స్థానమేనా? దగ్గర సతాయించింది సార్. తనలో తాను మళ్ళీ ఇదేంటి సార్ వాయిస్ ఓవరు లాస్ట్ది దీప్తి అని ఇచ్చారు కానీ అలా వాయిస్ ఓవర్ అంటే లోపల ఇన్నర్ వాయిస్ అని రాయకుండా వాళ్ళు వాయిస్ ఓవర్ అని రాశారు. ఇంట్లో అన్నీ అయిపోయినాయి సార్. పక్కన పెట్టేసి మీ సార్కి ఏదో బాగానే వచ్చిందా సార్? ఇంకేముంది సార్? ఇదేమో ఉంది సార్ ఇన్ఫర్మేషన్. ఇది కొత్తది కదా, న్యూ అని రాయండి సార్. ఇది ఇప్పటికప్పుడు ఇది కూడా అంతే కదా, ఇది ఈ రోజేనా? 26